హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసారు కదా! ఈ టాపర్‌ని చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ మనం షుగర్‌ని 90 గ్రామ్స్ తీసుకోవాలండి. ఎగ్జాక్ట్ వెయిట్ ఉంటేనే ఇది వస్తుంది. సో, షుగర్‌ని ఒక 90 గ్రామ్స్ తీసుకోవాలి. 90 గ్రామ్స్ తీసుకొని ఇంకా 3 ఇంగ్రీడియెంట్స్ అన్నాను కదా! ఇప్పుడు దాంట్లో మనము ఒక 10 ఎంఎల్ ఆఫ్ వాటర్ 1 గ్రామ్ అటు ఇటు పర్లేదు. కానీ 10 ఎంఎల్ ఆఫ్ 10 గ్రామ్స్ ఇది కూడా గ్రామ్సే. సో, నేను 10 గ్రామ్స్ ఆఫ్ వాటర్‌ని అలాగే 5 గ్రామ్స్ ఆఫ్ ఇది ఏంటంటే మనకి గ్లూకోజ్ సిరప్ అనమాట. చాలా థిక్‌గా ఉంటుంది. ఇది ఎటువంటి బేకరీ షాప్స్‌లోనా దొరుకుతుంది. దాన్ని వాటర్‌లో మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు షుగర్‌ని వేసేసి మనం మెల్ట్ చేయాలనమాట. అసలు కదపకుండా అలాగే ఉంచేస్తే మనకి గ్రాన్యూల్స్ అన్నీ మెల్ట్ అవుతూ ఉంటాయి. చూసారా? ఆల్రెడీ వాటర్ అనేది ఫార్మ్ అయ్యింది. అస్సలు కదపకండి. చూడండి ఇప్పుడు మొత్తం గ్రాన్యూల్స్ చాలా మటికి 3/4 వరకు మనకి మెల్ట్ అయిపోయింది. లైట్‌గా అలా కదుపుతూ ఉంటే మనకి మెల్ట్ అయిపోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్‌లో వచ్చేస్తుందన్నమాట. మనకి ఇది ఎందుకంటే నేను కొంచెం గోల్డెన్ ఎఫెక్ట్ ఇద్దాం అనుకున్నాను కాబట్టి. దాంట్లో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న వాటరు ఇప్పటి నుంచి ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోవాలి. వాటర్, గ్లూకోజ్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు వాటర్‌ని తీసుకొని అది చూడండి మనకి ఇప్పుడు అరిసెలు చేసుకుంటే ఎట్లా వస్తది సౌండ్ అట్లా రావాలన్నమాట. వచ్చిన వెంటనే తీసేసి ఆఫ్ చేసేసి ఒక సిలికాన్ మ్యాట్ మీద గానీ, బటర్ పేపర్ మీద గానీ దేని మీదైనా వేసుకొని అలా వేసుకొని మీకు ఇష్టమైన షేప్‌లో అలాగా తిప్పుకోండి. నాకు అలాంటి షేప్ ఒకటి కావాలి కాబట్టి నేను ఇలా షేప్ ఇచ్చేసుకొని ఇప్పుడు మనకి ఎంత వెడల్పుగా కావాలంటే బౌల్‌లా కావాలా ఇది చూసారా పైది అది బౌల్‌లా కాకుండా నేను ఏంటి కొంచెం లైట్‌గా వెడల్పున్నది తీసుకున్నాను. ఇప్పుడు నాకు కొంచెం వెడల్పుగా బౌల్ మాదిరి కావాలి కాబట్టి నేను ఇలాంటి గ్లాస్ పెట్టుకొని వెంటనే ఆ వేడిగా ఉన్నప్పుడే అది మనం వేసుకొని అలా బెండ్ చేసుకొని నాకు ఆల్రెడీ షేప్ తిరిగిపోయింది కాబట్టి నేను క్లిప్స్ పెట్టలేదు. లేకపోతే మీరు అక్కడక్కడ క్లిప్స్ పెట్టుకుంటే ఆ షేప్ వచ్చేస్తుంది. చల్లగా అయిన తర్వాత అది తీసేసుకుంటే మనకి బౌల్‌లా రెడీ అయిపోతదనమాట. ఇప్పుడైతే నేను పాతది ఇది ఉంది కదా! దీంతోనే నేను డెకరేషన్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే చేయండి. లేదంటే లేదు. నేనేం చేయలేదు. నా దగ్గర గోల్డ్ డస్ట్ ఉంది కదా! దాంట్లో ఆయిల్ వేసుకొని బార్డర్స్ అంతా గోల్డ్ కలర్‌లో లుక్ ఇచ్చేసాననమాట. లుక్ ఫినిష్ చేసేసాక ఎంత బ్యూటిఫుల్‌గా ఆ లుక్ ఫినిష్ అయిందో చూడండి. ఆ గోల్డ్ ఎఫెక్ట్‌కి, ఆ పింక్‌కి నేనేం చేశానంటే ఓన్లీ పింక్ కలర్ అనేదే ఇచ్చాను దీనికి కూడా. మనం గోల్డ్ కలర్‌లో కొంచెం బ్రౌన్ కలర్‌లో మెల్ట్ చేసుకోవడం వల్ల అది గోల్డ్ ఎఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు కేక్ మీద పెట్టేటప్పుడు ఇది మనకి కొంచెం సాగి అవ్వకుండా ఉండాలి. అంటే ఏం అవ్వదు. కాకపోతే స్టిక్కీగా ఉండకుండా ఉండడానికి కింద నేను చేస్తున్నా అంటే ఫాండెంట్ అంటించేసాను. ఇప్పుడు ఈ కేక్‌కి నా కస్టమర్ ఏం చెప్పారంటే ఫ్లవర్స్ వద్దు. చాలా సింపుల్ ఉండాలి. కానీ చాలా బాగుండాలి అని. అందుకని నేనేం చేస్తున్నానంటే ఏ డిజైన్స్ ఇవ్వలేదు. ఆ బౌల్ పెట్టేసి ఫ్రూట్స్ లోపల ఉన్నది ఫ్రూట్ కేక్. సో, నేను ఫ్రూట్ బౌల్‌లా రెడీ చేసి ఈ ఫాక్స్ బౌల్స్‌తో డెకరేషన్ ఇచ్చేసుకొని చుట్టూరా స్ప్రింక్లర్స్ మీ ఇష్టం ఇంకా డెకరేషన్ అనేది మీ ఇష్టం అది క్రియేటివిటీ అండ్ ఈ హార్ట్వి కూడా యాక్రిలిక్ టాపర్స్ నాకు ఉన్నాయి అవి పెట్టేశాక నేను స్ప్రింకిల్స్ అనేవి వేసేసి ఇంకా అవి లవ్ లెటర్స్ ఉంటాయి కదా అవి 2 కింద బ్రేక్ చేసి పెట్టేస్తే నా కేక్ అనేది రెడీ అయిపోయిందండి చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేను ఏమీ చేయలేదు ఒక లావెండర్ కలర్కి కాంట్రాస్ట్ ఇచ్చాను ఇప్పుడు కింద బార్డర్ అనేది పెట్టేసుకుంటే మన కేక్ అనేది రెడీ అయిపోయింది స్ప్రింక్లర్స్ అనేవి ఏవైనా మీరు పెట్టుకోవచ్చు కాంబినేషన్స్ బట్టి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ కేక్ కానీ మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ